going to discuss about the FON, that is Fundamental of Nursing for the GNM first years. So in this we are going to discuss about the unit 1, that is Introduction to Nursing. So in the previous class we have seen about the department of the hospital. So now we are going to discuss about the health team. So topic is health team. So in this health team there is a group of people can be involved in the team. So the team members can be coordinate with each other to solve the problems of the patient and to fulfill the needs of the patient and the family members. So health team lo group of people అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉంటారు అంటే గ్రూప్లో వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ ఉండడం వల్ల మనం పేషెంట్కి ఏమైతే నీడ్స్ అవసరాలు ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేయడంలో ఈ హెల్త్ టీమ్ అనేది ఉపయోగపడుతుంది. సో హెల్త్ టీమ్ ఇన్వాల్వ్స్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ దే విల్ కోఆర్డినేట్ విత్ ఈచ్ అదర్ బై ప్రొవైడింగ్ ద నీడ్స్ ఆఫ్ ది పేషెంట్ ఆర్ ఫుల్ఫిల్లింగ్ ద నీడ్స్ ఆఫ్ ది పేషెంట్ అండ్ ద ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఫ్యామిలీ కానీ లేకపోతే పేషెంట్ యొక్క నీడ్స్ని అవసరాలని ఫుల్ఫిల్ చేయడంలో ఈ హెల్త్ టీమ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇందులో గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ద హెల్త్ టీమ్ ఇంక్లూడ్స్ ద ఫిజిషియన్. సో the physician is become the responsible for the medical diagnosis and the determining the therapy required to the patient. So the physician అనేది అంటే డయాగ్నోసిస్ అంటే పేషెంట్కి ఏ డిసీజ్ ఉంది అంటే ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత అంటే టెస్ట్లు అవన్నీ చేసిన తర్వాత పేషెంట్కి ఏ డయాగ్నోసిస్ ఉంది అని డయాగ్నోస్ చేయడానికి ఫిజిషియన్ అనేది రెస్పాన్సిబుల్ అనేది ఉంటుంది. ఫిజిషియన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటిది అంటే పేషెంట్కి డయాగ్నోసిస్ చేయడం, అంటే పేషెంట్కి ఏ డిసీజ్ ఉంది అని డయాగ్నోస్ చేయడం. డయాగ్నోస్ చేసిన తర్వాత పేషెంట్ యొక్క కండిషన్ని బట్టి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అని ఫిజిషియన్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఫిజిషియన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మెడికల్ డయాగ్నోసిస్ అండ్ ద డిటర్మైనింగ్ ద థెరపీ రిక్వైర్డ్ టు ద ఇల్ పేషెంట్ ఆర్ ఇంజురీ పేషెంట్. సో ఎవరైతే డిసీజ్ తోటి బాధపడుతున్నారో లేకపోతే ఇంజురీ తోటి బాధపడుతున్నారో వాళ్ళకి డయాగ్నోసిస్ చేసి అంటే ఏ డిసీజ్ ఉంది అని డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఆ కండిషన్ని బట్టి దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం ఈ ఫిజిషియన్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద నర్సెస్. సో ద నర్సెస్ అంటే దెర్ ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ నర్సెస్ కెన్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద నర్సెస్. అంటే ఓన్లీ ఒక నర్స్ కాకుండా చాలామంది నర్సెస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో హెల్త్ టీంలో సో ద నర్సెస్ షుడ్ బి ప్రొవైడింగ్ ద నర్సింగ్ సర్వీసెస్ టు ద పేషెంట్ అండ్ ద ఫ్యామిలీ మెంబర్స్. అంటే పేషెంట్కి హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో నర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ద నర్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ప్రొవైడింగ్ ద health services to the patient and the family members according to the physician order. అంటే ఫిజిషియన్ ఏదైతే ఆర్డర్ చేస్తారో అంటే ఫిజిషియన్ ఏదైతే మెడిసిన్స్ రాస్తారో అదేవిధంగా ఫిజిషియన్ యొక్క ఆర్డర్ని ఆధారంగా చేసుకొని నర్స్ అనేవి పేషెంట్కి కేర్ ప్రొవైడ్ చేయాలి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద డైటీషియన్. సో ద డైటీషియన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద providing the food services to the patient and also the supervise the food services. So the food is preparing nice or not, so the dietitian will supervise that. So the dietitian he will help for the or responsible for the providing the health services to the providing the diet supplies or food supply to the patient according to the physician order. డైటీషియన్ ఫిజిషియన్ ఆర్డర్ని ఆధారంగా చేసుకొని అంటే ఫిజిషియన్ ఏదైతే డైట్ ఇవ్వమని ఆర్డర్ చేస్తారో దాన్ని ఆధారంగా చేసుకొని డైటీషియన్ అనేది ఫుడ్ సర్వీసెస్ని పేషెంట్కి ప్రొవైడ్ చేస్తారు. సో డైటీషియన్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అదేవిధంగా ఫిజిషియన్ యొక్క ఆర్డర్ ప్రకారంగా ఫుడ్ అనేది ప్రిపేర్ చేయబడుతుందా లేదా అని ఈ డైటీషియన్ సూపర్వైజ్ చేయడం ఇతని యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ద డైటీషియన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సూపర్వైజ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ది ఫుడ్. సో అకార్డింగ్ టు ద physician order.
అంటే ఫిజిషియన్ ఆర్డర్ చేసిన విధంగా ఫుడ్ ప్రిపేర్ అవుతుందా లేదా అని సూపర్వైజ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఈ డైటీషియన్కి ఉంది. అదేవిధంగా ఫుడ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడంలో కూడా ఈ డైటీషియన్ రెస్పాన్సిబుల్ అనేది ఉంది. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫిజియోథెరపిస్ట్. So the physiotherapist, he will responsible for the providing the physiotherapy to the physiotherapy for the fracture patient. So the patients who are suffering with the skeletal disorders means related to the any musculoskeletal disorders. So the providing the care for the who is suffering with the musculoskeletal disorders. అంటే ఫిజియోథెరపిస్ట్ అతని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటిదంటే ఎవరైతే స్కెలిటల్ డిజార్డర్స్ అంటే ఎముకలకి సంబంధించిన డిసీజ్ తోటి బాధపడుతున్నారో వాళ్ళకి అసిస్ట్ చేయడంలో ఈ ఫిజియోథెరపిస్ట్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. అంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయించడంలో లేకపోతే ఫిజియోథెరపీ చేయించడంలో ఇతని యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. సో ద ఫిజియోథెరపిస్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మస్క్యులోస్కెలిటల్ డిజార్డర్ పేషెంట్. సో బై ప్రొవైడింగ్ ద ఎక్సర్సైజెస్ అండ్ ద ఫిజియోథెరపీ. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద సోషల్ వర్కర్స్. So social workers also involved in the health team, and the patient and the family members can be assisted by the social workers. So ఈ సోషల్ వర్కర్స్ అనేవి హెల్త్ టీంలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. పేషెంట్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ సోషల్ వర్కర్స్ తోటి హెల్ప్ అనేది తీసుకుంటారు. సో దెర్ ఇస్ ఏ సోషల్ వర్కర్స్ ఇట్ కెన్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద హెల్త్ టీమ్, and the family members and the patient can be assisted by the social workers. And the next one is the occupational therapist. So the occupational therapist, the therapist, it can be assist in the improving the daily living యాక్టివిటీస్. అంటే మనం రోజు డైలీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. సో ఒకవేళ పేషెంట్ కోమాలో కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఫ్రాక్చర్స్లో ఉన్నప్పుడు కానీ అతని యొక్క డైలీ యాక్టివిటీస్ చేయలేకపోతాడు. కాబట్టి అలాంటి స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడంలో ఈ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అనేది ఉపయోగపడతారు. సో దెర్ ఇస్ ఏ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ కెన్ బి అసిస్ట్ ఇన్ ద ఇంప్రూవింగ్ ద డైలీ లివింగ్ యాక్టివిటీస్ ఫర్ ద ఇంపైర్మెంట్ పేషెంట్. సో ఎవరైతే డైలీ యాక్టివిటీస్ చేయలేకపోతారో వాళ్ళకి అసిస్ట్ చేయడం ఇతని యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇంప్రూవింగ్ ద skills of the daily living activities of the patient. So the next one is the paramedical technology. So the paramedical technology includes the laboratory technologists and the radiologic technologists. So the laboratory technologist is examine and study specimens such as urine and the feces and the blood. సో ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ ఏం చేస్తాడంటే ఫీసెస్ కానీ అంటే స్టూల్స్ ఉంటుంది కదా, అంటే మనం మోషన్ పాస్ చేసిన తర్వాత ఒకవేళ దాన్ని ఎగ్జామిన్ చేయడానికి అంటే దాన్ని టెస్ట్ చేయడానికి కానీ యూరిన్ టెస్ట్ చేయడానికి కానీ ఇంకా బ్లడ్ టెస్ట్ చేయడానికి కానీ ఈ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ అనేది అసిస్ట్ చేస్తాడు. సో ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ హీ విల్ ఎగ్జామిన్ అండ్ స్టడీ ద స్పెసిమెన్ సచ్ యాజ్ యూరిన్ అండ్ ద బ్లడ్ అండ్ feces. And the next radiological technologist assist with variety of X-ray procedures. So the radiologist he will assist in the variety of X-ray procedures. అంటే డిఫరెంట్ ఎక్స్రే ప్రొసీజర్ చేయడంలో ఈ రేడియాలజిక్ టెక్నాలజిస్ట్ అనేది అసిస్ట్ చేస్తారు. అంటే ఎక్స్రేస్ అంటే చెస్ట్ ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ డిఫరెంట్ ఎక్స్రే చేయడానికి ఈ రేడియాలజిస్ట్ అనే టెక్నీషియన్ అసిస్ట్ చేస్తారు. సో ఇట్ ఈస్ ద పారామెడికల్ టెక్నాలజిస్ట్. నెక్స్ట్ వన్ ఈస్ ద ఫార్మసిస్ట్. సో ఫార్మసిస్ట్ హీ విల్ సప్లైస్ ద ఫార్మాక్యూటికల్ మెడిసిన్స్ టు ద హాస్పిటల్ అండ్ ద కమ్యూనిటీ లెవెల్. సో ఇట్ ఈస్ ద ఫార్మసిస్ట్. అంటే ఫార్మసిస్ట్ అంటే హాస్పిటల్లో కానీ లేకపోతే కమ్యూనిటీ లెవెల్లో కానీ మెడిసిన్స్ని సప్లై చేయడం ఇతని యొక్క రెస్పాన్సిబిలిటీ. సో దిస్ ఇస్ ఏ ఫార్మసిస్ట్. హీ విల్
supplies the pharmaceutical medicines to the hospital and the community people. So the next one is the inhalation therapist. So inhalation therapist, he will provide the inhalation therapy. So he will assist for the who is suffering with the రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, అంటే ఎవరైతే శ్వాసకోశకు సంబంధించిన వ్యాధితోటి బాధపడుతున్నా, అంటే సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతుంటారో వాళ్ళకి అసిస్ట్ చేయడం ఇతని యొక్క రెస్పాన్సిబిలిటీ. అంటే ఆక్సిజన్ ఏ విధంగా ఉపయోగించాలి, ఆక్సిజన్ ఎంత ఉపయోగించాలి, సో ఇదంతా ఇతని యొక్క రెస్పాన్సిబిలిటీ. అదేవిధంగా ఒకవేళ పేషెంట్ శ్వాస తీసుకున్నట్లయితే వెంటిలేటర్ పైన అతను శ్వాస తీసుకున్నట్లయితే వెంటిలేటర్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలో కూడా ఇతని యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఇన్హలేషన్ థెరపిస్ట్ హీస్ అసిస్ట్ ఫర్ ద హూ ఈజ్ సఫరింగ్ విత్ ద రెస్పిరేటరీ ప్రాబ్లమ్ అండ్ he will assist for the oxygen administration and the maintenance of the mechanical ventilation. అంటే వెంటిలేటర్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఆక్సిజన్ ఏ విధంగా ఉపయోగించాలి, ఎంత ఆక్సిజన్ అనేది పేషెంట్కి అవసరం. సో ఇదంతా ఇన్హలేషన్ థెరపిస్ట్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద నాన్ ప్రొఫెషనల్. సో నాన్ ప్రొఫెషనల్ also help for the patient and the family members. So non-professional includes the AYA and the ward boy. So these members all included in the non-professional. They will help to the patient and the family members. So the next one is a psychologist. So the psychologist, he will help for the patient who is undergoing the invasive procedures and he will provide the సపోర్ట్ అండ్ ప్రిపేర్ ద పేషెంట్. సో సైకాలజిస్ట్ అతని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒకవేళ పేషెంట్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళడానికి ముందు పేషెంట్ని ప్రిపేర్ చేయడం. అంటే పేషెంట్ చాలా భయపడుతుంటాడు, ఏ విధంగా ఆపరేషన్ జరుగుతుంది ఏమవుతుందో అని చాలా భయపడుతుంది, కాబట్టి ఆపరేషన్కి ముందు పేషెంట్ని ప్రిపేర్ చేయడం. సో ఇతని యొక్క రెస్పాన్సిబిలిటీ. సో సైకాలజిస్ట్ హీ విల్ ప్రిపేర్ ద పేషెంట్ బిఫోర్ ద ఇన్వేసివ్ ప్రొసీజర్స్. సో ఏదైనా ప్రొసీజర్ ఆపరేషన్ థియేటర్లో ఏదైనా ప్రొసీజర్ చేయడానికి ముందు పేషెంట్ని మెంటల్గా ప్రిపేర్ చేయడం ఇతని యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద సైకియాట్రిస్ట్. సో హీ విల్ అసిస్ట్ ఫర్ ద పేషెంట్ హూ ఈజ్ సఫరింగ్ విత్ ద డిప్రెషన్. అంటే ఎవరైతే డిప్రెషన్ తోటి బాధపడుతున్నారో వాళ్ళకి అసిస్ట్ చేయడం ఇతని యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఇట్ ఈస్ ద సైకియాట్రిస్ట్. Psychiatrist is responsible for the patient who is suffering with the depression. సో డిప్రెషన్ తోటి ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళకి అసిస్ట్ చేయడం ఈ సైకియాట్రిస్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఇట్ ఈస్ అ health team. So these are all the involved in the health team, that is the physician, nurses, dietitian and physiotherapist, social workers and the occupational therapist, paramedical technologies and the pharmacist, inhalation therapist, non-professional and psychologist and the psychiatrist. So these are all members can be involved in the health team to provide the needs of the patient and the family members.